అందరికీ నమస్కారం. మహాశివరాత్రి ఉపవాస నియమాలు. మహాశివరాత్రి నాడు భక్తి శ్రద్ధలతో ఉపవాసం రాత్రి జాగరణ చేయడం పరమశివుని అనుగ్రహాన్ని కలిగిస్తుంది. త్రయోదశి లేదా చతుర్దశి రోజు ఉదయం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు ఉపవాసం ఉండాలి. ఆహారం తీసుకోకుండా నిర్జల ఉపవాసం లేదా పాలు పండ్లు సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటూ శివనామస్మరణతో ఈ నియమాలను పాటించాలి. ముఖ్యమైన ఉపవాస నియమాలు. నిర్ణయం, సంకల్పం. శివరాత్రి రోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానమాచరించి భక్తితో ఉపవాసం ఉండటానికి సంకల్పం చేసుకోవాలి. ఉపవాస రకాలు. ఆరోగ్యాన్ని బట్టి 24 గంటల పాటు నీరు కూడా తీసుకోకుండా నిర్జల ఉపవాసం లేదా పాలు పండ్లు సాత్విక ఆహారం తీసుకుంటూ ఉపవాసం చేయవచ్చు. ఆహార నియమాలు. సాధారణ ఉప్పు, బియ్యం, ధాన్యాలు, ఉల్లిపాయలు, వెల్లుల్లిని విస్మరించాలి. జాగరణ. రాత్రంతా నిద్రపోకుండా శివపురాణం పఠించడం, ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించడం, శివాలయాలను సందర్శించడం చాలా ముఖ్యం. పూజా విధానం. శివలింగానికి పాలు, నీరు, మారేడు దళాలతో అభిషేకం చేసి పూజ చేయాలి. ఉపవాస విరమణ. మరుసటి రోజు ఉదయం చతుర్దశి దాటాక స్నానం చేసి దైవపార్థన చేసిన తర్వాత సాత్విక ఆహారంతో ఉపవాసాన్ని విరమించాలి. అనారోగ్య సమస్యలు ఉన్నవారు, గర్భిణులు, చిన్నపిల్లలు, వృద్ధులు కఠినమైన ఉపవాసం చేయకుండా పాలు పండ్లు మాత్రమే తీసుకుంటూ నిరాడంబరంగా ఉపవాసం చేయవచ్చును.